వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి 8 మార్క్స్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ప్రూవ్ దట్ tan pi by 4 plus x by tan pi by 4 minus x equal to 1 plus tan x by 1 minus tan x whole square. సో ఇచ్చిన దాంట్లో నుంచి మనం LHS అనేది తీసుకుందాం. tan pi by 4 plus x by tan pi by 4 minus x. సో మనకి ఇది చూడడానికి ఎలా ఉంది? tan a plus b ఫామ్లో ఉంది. వాట్ ఈస్ ద ఫార్ములా? tan a plus b ఫార్ములా చూడకుండా ఎవరైనా గుర్తొస్తే చెప్పండి, ఓకేనా? tan a plus b ఈక్వల్ టు tan a plus tan b by 1 minus tan a into tan b. సో అండ్ అలాగే డినామినేటర్లో ఏముంది మనకి? tan pi by 4 minus x, అంటే ఇది tan a minus b ఫార్ములా. సో వాట్ ఈస్ tan a minus b ఫార్ములా? tan a minus tan b by 1 plus tan a into tan b. సో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇక్కడ a అంటే pi by 4 అండ్ అలాగే b అంటే x, అంటే a అంటే ఏంటి? pi by 4, b అంటే x. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి tan a ప్లస్ కదా, అంటే tan pi by 4 ప్లస్ tan b అంటే tan x బై 1 మైనస్ tan a అంటే pi by 4 ఇంటూ tan b అంటే x బై, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? tan a మైనస్ b ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇదంతా న్యూమరేటర్, ఇక్కడ ఆల్రెడీ మనకి బై వచ్చింది, అయినా ఇదంతా కూడా ఏంటి? న్యూమరేటర్ని మనం ఎక్స్పాండ్ చేసాం. ఇప్పుడు డినామినేటర్ tan pi by 4 మైనస్ tan x బై 1 ప్లస్ tan pi by 4 ఇంటూ tan x. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, 1 ప్లస్ tan x బై, మేడం ఇక్కడ tan pi by 4 ఏమైపోయింది? tan pi by 4 వాల్యూ ఎంత? tan pi by 4 వాల్యూ ఈజ్ 1. సో tan pi by 4 ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? 1 ప్లస్ tan x అలానే ఉంది. అండ్ అలాగే డినామినేటర్లో 1 మైనస్ tan pi by 4 అంటే 1 ఇంటూ tan x బై, అండ్ అలాగే డినామినేటర్ కూడా 1 మైనస్ tan x బై 1 ప్లస్ 1 ఇంటూ tan x. ఇప్పుడు దీన్ని మనం 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x బై 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x, ఇదంతా న్యూమరేటర్ అండ్ అలాగే ఇదంతా డినామినేటర్. ఎప్పుడైనా 2 ఫ్రాక్షన్స్ని మనం డివిజన్ చేయగలమా? లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? 2/3/3/2 ఉందనుకో, దీన్ని మనం ఏం చేస్తాము? 2/3 ఇంటూ 2/3. సెకండ్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది మనం రివర్స్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్. సో హియర్ 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ బై 1 మైనస్ tan x ఈక్వల్ టు RHS. సో ఇదేనా మనం ప్రూవ్ చేయాలి? ఇట్స్ ప్రూవ్డ్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. రీడ్ ద క్వశ్చన్. ప్రూవ్ దట్ cos 3pi by 4 plus x minus cos 3pi by 4 minus x ఈక్వల్ టు మైనస్ √2 sin x అని మనం ప్రూవ్ చేయాలి. సో LHS తీసుకుని cos 3pi by 4 plus x మైనస్ cos 3pi by 4 మైనస్ x. సో ఇప్పుడు మనం cos c మైనస్ cos d ఫార్ములా యూజ్ చేయాలి. సో మనం cos c మైనస్ cos d ఫార్ములా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది a, ఇది ప్లస్ cos a ప్లస్ b కాదు, ఓకేనా? అర్థమవుతుందా? కొంతమందికి xy అని చెప్తారు కాలేజ్లో ఫార్ములా, మీకు cos x మైనస్ cos y అని చెప్తే మీరు అలానే రాసుకోండి, అలానే రీడ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు చేంజ్ చేసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా? ఇదంతా cos c అంటే 3pi by 4 ప్లస్ x ఏదైతే ఉందో అది మొత్తం c అవుతుంది. అండ్ అలాగే 3pi by 4 మైనస్ x ఏదైతే ఉందో ఇదంతా d అవుతుంది, ఓకేనా? ఇప్పుడు మనం cos c మైనస్ cos d ఫార్ములా యూజ్ చేస్తున్నాం. సో ఫార్ములా ఏంటి? cos c మైనస్ cos d ఈక్వల్ టు మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2, ఓకేనా? c అంటే ఏంటో d అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మైనస్ 2 sin c ప్లస్ d కదా, c అంటే ఎవరు? మొత్తం ఇదంతా తీసుకోవాలి. 3pi by 4 ప్లస్ x ప్లస్ d వాల్యూ 3pi by 4 మైనస్ x బై 2 అండ్ అలాగే ఇంటూ sin c మైనస్ d కదా. అప్పుడు 3pi by 4x మైనస్ 3pi by 4 మైనస్ x రాస్తారు చాలా మంది. మైనస్ రాస్తే అది మిస్టేక్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? xకి ప్లస్ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి xx క్యాన్సిల్ అండ్ అలాగే 3pi by 4 క్యాన్సిల్. రిమైనింగ్ ఏం మిగిలి? మైనస్ 2 sin 2 టైమ్స్ ఉంది కదా, అంటే ఇక్కడ ఏం రాస్తాం మనం? 2 ఇంటూ 3pi by 4 బై 2 ఉంది డినామినేటర్లో, ఇది ఫార్ములాలో ఉన్నట్టు. సో ఈ 2 క్యాన్సిల్ అయితే ఇంకేముంది ఇక్కడ? 3pi by 4 ఇంటూ sin x. ఇక్కడ కూడా మనకి 2x వస్తుంది, డినామినేటర్లో ఉన్న 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం 3pi by 4ని అంటే 3pi by 4ని ఎలా రాసుకుంటాం మనం? పై మైనస్ pi by 4.
దీన్ని మనం ఎల్సిఎం తీసుకుంటే 4π మైనస్ π/4 అంటే ఎంత వస్తుంది 3π/4 అర్థమైందా సో 3π/4ని π మైనస్ π/4 ఇంటూ సైన్ ఎక్స్ ఇప్పుడు సైన్ 180 మైనస్ తీటా ఎంత అంటే పై వాల్యూ 180 కదా సో సైన్ π మైనస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ సో ఇట్స్ -2 అలానే ఉంటుంది సైన్ ఎక్స్ అంటే ఇక్కడ మనకి ఎవరున్నారు π/4 ఇంటూ సైన్ ఎక్స్ సైన్ π/4 వాల్యూ ఎంత 1/√2 సో -2/√2 సైన్ ఎక్స్ కానీ డినామినేటర్లో రూట్ వాల్యూస్ ఉండొచ్చా లేదు ఇప్పుడు ఏం చేస్తాం మనం రేషనలైజ్ చేద్దాం రేషనలైజ్ చేయడానికి ఏం చేస్తాం డినామినేటర్లో ఉన్న రూట్ వాల్యూ ఏదైతే ఉందో దాంతోనే న్యూమరేటర్ని అండ్ అలాగే డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి -2 ఇంటూ √2/√2 ఇంటూ √2 √2 ఇంటూ √2 ఎంత 2 ఈ 2 -2ని క్యాన్సిల్ చేస్తే -2√sin x సో ఇట్స్ RHS ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అందరూ ఎగ్జామ్ బాగా రాయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి